అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇయ్యానో అన్ని హామీలు ఇచ్చింది. అధికారంలోకి రాకముందు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాళ్లకు బల్పాలు కట్టుకొని తిరిగిండ్రు ఊర్ల పొంట. నోటికి ఏ హామీ వస్తే ఆ హామీ ఇచ్చి పడేసిండ్రు. మరి ఇప్పుడు ఉన్న హామీలను అమలు చేస్తుర్రు అంటే అమలు చేస్తూ లేదు. ఎట్లా ఖజానా నింపాలి, ఎట్లా సర్కారు ఖజానా నింపాలి, ఏ విధంగా వెనకబడి పోతా ఉన్నది. పాపము వీళ్ళందరూ స్కాములు చేసి దోసుకుంటే వెనకబడి పోతలేదట, కానీ ప్రజల నుంచి పెండింగ్లో ఉన్న పైసల వల్లనే వెనకబడిపోతుందట రాష్ట్ర సర్కార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల పొద్దులో చాలా రంగాలలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డది అనేది వాస్తవం. ఇది నా నోటితోనో లేకపోతే ప్రజల నోటితోనో చెప్తున్న ముచ్చట కాదు. ఇవి గణాంకాలు లెక్కలు చెప్తున్న ముచ్చట్లు. వలసగా 4 సార్లు డిఫ్లేషన్లోకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం. ప్రతిద్రవ్యోల్బణం ఏర్పడ్డది. ఎందుకు ప్రతిద్రవ్యోల్బణం ఏర్పడ్డది? మరి సాధారణ ధరల స్థాయి ఏమైనా తగ్గిందా అంటే లేదు, ధరల స్థాయి నిరంతరం పెరుగుతానే ఉన్నది. మరి ఎందుకు ప్రతిద్రవ్యోల్బణం అంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు, పైసలు లేదు. పైసలు ఎట్లొస్తాయి? ప్రజలకు ఉపాధి కల్పిస్తూ వస్తాయి, లేకపోతే ఏమైనా పథకాలు అమలు చేస్తూ వస్తాయి, ఏమైనా సంక్షేమ పథకాలు వాళ్లకు రొటేషన్ అయ్యే విధంగా కల్పిస్తే వస్తాయి. ఇవన్నీ ఏమీ లేవు కదా, అన్నీ అటకెక్కించింది రాష్ట్ర సర్కార్. పోయిన ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో డీజిల్ ధరలు పెరిగినా, పెట్రోల్ ధరలు పెరిగినా, రీల్స్ చేసుకుంటా వీడియోలు తీసుకుంటా సోషల్ మీడియాలో వైరల్ చేసిన వాళ్ళు ఇలా మరి మేధావులందరూ ఏం మాట్లాడతలేరు, ఎందుకో అర్థమైతలేదు. నోరు ఇప్పుతలేరు, నోరు ఎత్తుతలేరు, ఎందుకో అర్థమైతలేదు. వాళ్ళ కోదండరామరెడ్డి ఆనాడు మాట్లాడిండు, ఏమని మాట్లాడిండు? ప్రెస్ మీట్ పెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అన్ని చలాన్లు ఏవైతే ఉంటాయో అన్నిటినీ తీసేస్తాము, అంటే తీసేసుడు కాదు, తక్కువ చేస్తాము, చలాన్ల రేట్లు తక్కువ చేస్తాము, అది ఇది అని చెప్పేసి ఎన్నో విధాలుగా మాట్లాడారు. ఇలా ఏమన్నా అమలు చేసిండ్రా? ఇంకా ప్రజల నుండి ముక్కు విండి వసూలు చేయాలనే ఆలోచన తప్ప ఏమన్నా తక్కువ చేసే ప్రయత్నం చేసిండ్రా? ఏమీ తక్కువ చేయలే. రైట్. మొత్తం మీద ఏమన్నాడు? ఏ మాట ఇచ్చినా, ఏ ఒక్క అంశం మాట్లాడినా కనీసము దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తలేడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అండ్ రేవంత్ రెడ్డి. ఏ ఒక్క మాట ఇచ్చినా అవి నీటి మీది మూటలే అయితేనే గప్ప మొత్తం మీద నాలుక కింద ఏదో ఆకుతో రాసుకొని మర్చిపోయినట్టు, ముళ్ళుతో రాసుకొని మర్చిపోయినట్టు చేస్తారు ముఖ్యమంత్రి. కానీ ఏ ఒక్క హామీ ఇచ్చినా, ఏ ఒక్క ముచ్చట ప్రజలకు చెప్పినా ఆ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కానీ, లేకపోతే ప్రజలకు ఇచ్చిన అంశానికి కట్టుబడి ఉండాలనే ఆలోచన చేస్తలేదు రేవంత్ రెడ్డి సర్కార్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదో అక్కడక్కడ ఈ పరిస్థితులు అయితే కంపల్సరీ ఉన్నాయోళ్ళ. ఇంకో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకెక్కువ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ఢిల్లీకి మూటలు మోస్తూ ఉన్నారనే ముచ్చట్లయితే బాగా వినబడతా ఉన్నాయి, చర్చనీయాంశమైనవి. ఎందుకంటే తెలంగాణ సంపద అంతా, ఒక తెలంగాణ సంపద మొత్తము ఢిల్లీ పార్టీకి ఇక్కడ ఒక ఏటీఎం లాగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని పోతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రైట్. మొత్తం మీద ఏమన్నాడు? సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడినప్పుడు, నేను కుర్చీలో ఉన్నంత కాలం సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వనని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఇలా సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండానే అక్కడ ఆయన ఏమన్నాడు? మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు? అసలు సినిమాల గురించి నేను పట్టించుకున్నాడు బంద్ చేసిన, శాఖలో సినీ ఇండస్ట్రీ శాఖ ఏదైతే ఉన్నదో ఆ సినీ శాఖకు సంబంధించి రేట్లు ఎప్పుడు పెరుగుతున్నాయో ఎప్పుడు తగ్గుతున్నాయో నాకు ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి అని చెప్పేసి ఆనాడు మాట్లాడిండు. మళ్ళీ తెల్లారియాక మర్నాడు ఆ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు, మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రశ్నించే వరకు, ఇట్లా కొంతమంది హీరోల మీద అక్కసు వెళ్ళగొట్టుకోవడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి దీన్ని సినీ రంగాన్ని ఏ విధంగా రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటున్నాడు అని చెప్పేసి ప్రశ్నించంగానే తెల్లారి మళ్ళా ఓ మీడియా ముంగడికి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని నాకు తెలిసే జరుగుతున్నాయి, మేమిద్దరం అనుకోనే చేస్తున్నామని చెప్పేసి మళ్ళీ నాలుక మడత పెట్టిండు. ఆ వీడియోనేమో సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. మళ్ళీ ఈ వీడియో ఇట్లా మాట్లాడినని చెప్పి చెప్పొద్దట, మా సొంటోళ్ళం అసలే చెప్పొద్దట. రైట్. మొత్తం మీద ఒక్కొక్క హీరోకు ఒక్కొక్కలాగా వ్యవహరించుకుంటా ఆయనకు నచ్చిన వాళ్ళకేమో సినిమాలకు రేట్లు పెంచుకోవడానికి అర్ధరాత్రి
అన్ని అధికారిక లాంఛనాలతోని అర్ధరాత్రి కూడా వాళ్ళు జీవోలు జారీ చేస్తారు. నచ్చని హీరోలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ చిన్నమ్మను ఏమో కేటీఆర్ని కలిసినప్పుడు ఏదో ముచ్చట మాట్లాడిందని అట్లా పెట్టుకున్నాడు, అల్లు అర్జున్ పేరు మర్చిపోయిందని ఇట్లా పెట్టుకున్నాడని సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు నచ్చిన వాళ్ళకి ఒక తరీకగా, నచ్చిన వాళ్ళకి ఇంకొక తరీకగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కక్ష సాధింపు రాజకీయాల కోసం సినీ ఇండస్ట్రీని వాడుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది వాస్తవం అని చెప్పేసి సినీ ఇండస్ట్రీలో చాలా మంది మాట్లాడుకుంటున్న ముచ్చట. రైట్, ఇట్లా సినీ ధరలు పెంచనీకి అవకాశం ఇయ్యను, అసలు అవసరమే లేదు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి తర్వాత ఇప్పుడు జీవోలే జారీ అవుతున్నాయి. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి మరి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మరి సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి బాజాప్తా పర్మిషన్లు అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఇది ఒకటి ఇట్లున్నదా. చలాన్ల గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద ఇప్పుడు ఫోటోలు కొట్టుడు ఎక్కువ అయిపోయింది. ఏ చిన్న సంధి తీసుకున్నా, ఏ మూల తీసుకున్నా చాలా మంది ట్రాఫిక్ పోలీసులు నిలబడతా ఉన్నారు. నిలబడి చిన్న బండి పోయినా, చిన్న ఆటో అయినా, కారు అయినా, బతుకు తెరువు కోసం బండి నడుపుకున్నా, ఇంకా నయ్యో ఇంకా చిన్న చిన్న రిక్షాలు లేకపోతే వాటికి కూడా ఆపి చలాన్ వేసేది ఉంటే ఎత్తురేమో, అవి కూడా వస్తాయేమో ఫ్యూచర్లో చెప్పలేం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులల్లా అది కూడా వస్తుందేమో చెప్పలేం, మనకేం తెలుసు. పాపం ఎంత ఘోరం అంటే చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద చలాన్లు వేసుకుంటా ముందడికి పోతా ఉన్నారు. సరే చలాన్లు వేస్తారు, మనం ఏం చేసినాం వల్ల పాపం అది ఏది ఈ చలాన్లు ఉన్న వాటిని అన్నిటినీ కరోనా టైంలో డిస్కౌంట్ పెట్టిండ్రు. డిస్కౌంట్ పెడితే అన్ని క్లియర్ చేసుకున్నారు. దాదాపు చాలా డిస్కౌంట్ 80% డిస్కౌంట్ పెట్టిర్రు అనుకుంటా, ఒక 20% కట్టిండ్రు. 80% కరోనా టైం తర్వాత డిస్కౌంట్ పెట్టిండ్రు, అన్ని క్లియర్ చేసుకున్నారు పెండింగ్ చలాన్లు. దాని డేట్ కూడా పొడిగించింది అప్పటి ప్రభుత్వం. ఇక ఈ సర్కార్ ఏం చేస్తుందట, కోదండరామిరెడ్డి మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో చూడండి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే చలాన్ల రేట్లు తగ్గిస్తామని మాట్లాడిండు కోదండరామిరెడ్డి. కానీ ఇప్పుడు ఆయనకు పాపం పదవి వచ్చింది కదా, ఆయన పోతానే ఇప్పుడు మాట్లాడరు. వాళ్ళు నోట్లో ఏమంటారు మంచిగా బెల్లం తింటుర్రు అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు, అసలు నోరు కూడా ఎప్పరు. ఎందుకంటే వాళ్ళకి నెలకు అందేటి అందుతున్నాయి కాబట్టి సప్పుడు చెయ్యరు. తెలంగాణ ప్రజల కష్టాలు పడ్డా లేకపోతే రాష్ట్ర సర్కార్ ఎంతో గోసపెట్టినా ఇటువంటి మేధావులు నోరు తెరవరు, ఇది వాస్తవం. అయితే ఈ చలాన్లు ఇప్పుడు ఫోటో కొడతారు కదా నోళ్ళ. ఇంకొకటి కిటుకు మీరు గమనించిర్రో లేదో, ఇవాళ ఫోటో కొడితే ఇవాళ ఈవినింగ్ వరకు, పొద్దుగాల ఫోటో కొట్టినా ఇవాళ ఈవినింగ్ వరకు ఫోన్కి వచ్చేది, డియర్ సార్ మేడం లేకపోతే ఈ చలాను ఈ నెంబర్ మీద ఇంత పడ్డది, వితౌట్ హెల్మెట్ లేకపోతే రాంగ్ రూట్ సిగ్నల్ జంపింగ్, ఇవాళ ఈవినింగ్ వచ్చేది. కానీ తెలివిగా ఇప్పుడు ఏమొస్తుంది, ఇవాళ వస్తే మనం రేపు ఏం చేస్తాము, అబ్బా చలాన్ వేస్తుందని చెప్పేసి జాగ్రత్త పడి మనం జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుంటాం, లేకపోతే సిగ్నల్ క్రాస్ చేయము. సరే, ఒకవైపు మన సేఫ్ సైడ్ అని చెప్పేసి మాట్లాడతారు, కానీ ఇది మన సేఫ్ సైడ్ లెక్క కనబడతలేదు. ప్రభుత్వ ఖజానా గల్లపెట్టి నింపుకునే ప్రయత్నం లెక్కనే కనబడతా ఉన్నది, అంతకుమించి ఇంకేమి లే. అంటే తెల్లారి పెట్టుకొని పోతాం. కానీ ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఈయల్ల కొట్టింది అది ఎగ్జాంపుల్ కూడా నా దగ్గర ఉండే, నేను తీసి అది చూపెడతా. నేను ఈ అంశం చెప్తాను అనుకోలేదు, అందుకే తీసి పెట్టలే. కాకపోతే బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది తెలుసా, 1000-2000 ఒక అకౌంట్లు ఉంటాయి. సాధారణ వ్యక్తి కర్మగాలి ఓ ఫోటో కొట్టిండు ట్రాఫిక్ అయినా, ఎంబటే ఆటో డిడక్షన్ అంటే అకౌంట్లోకి వెళ్ళి పైసలు ఎగిరిపోవాలి. ఇప్పుడు 220 రూపాయలు హెల్మెట్ పెట్టుకోకపోతే 250, 220 రూపాయలు వేసిర్రు అనుకో, అవి ఆటోమేటిక్గా డెబిట్ అయిపోవాలి. ఇక ఆ విధానం తీసుకొస్తాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బండ్లు కొన్నప్పుడేనట, రిజిస్ట్రేషన్ చేపించినప్పుడేనట, మొత్తం మీద దానికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసి ఎప్పుడన్నా చలాన్లు పడ్డప్పుడు ఎంబటే పైసలు కట్ అయిపోయే విధంగా ప్రాసెస్ తీసుకురాండ్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. వినరా వీడియో, విన్నరా? ఇగో ఇట్లున్నది సార్ గారి కథ. ఇంకేమన్నా ఉన్నదా? ఆటోమేటిక్గా చలాన్లు కట్ చేసుకుంటాడట. మరి ఇట్లా కూడా పెడితే బాగుండు. 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు కదా, మహిళలకు 2500 రూపాయలు ఇచ్చిండ్రు కదా, ఇస్తామని చెప్పిర్రు కదా. మరి మహిళలకు 2500 రూపాయలు వస్తారా నెలకు? మరి వాళ్ళకు కూడా కార్డులు ఇచ్చి, ప్రభుత్వం తరపున కార్డులు ఇచ్చి నెలకు పైసలు రాకముందే పైసలు ఏమంటారు, ఒకవేళ పైసలు పడకపోతే ఆటో డిడక్షన్ అంటే వాళ్ళు కూడా కార్డులకి వెళ్ళి కట్ చేసుకునే ఫెసిలిటీస్ కల్పిస్తే మంచిగుండునేమో. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అన్నారు కదా, తులం బంగారం ఎవరిదైతే పెండ్లు అవుతుందో పెండ్లప్పుడు ఈ తులం బంగారం ఇవ్వకపోతే వీళ్ళు కార్డులు ఇస్తే మంచిగుండు. ఆ కార్డులకి వెళ్ళి డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఖాతాల నుంచా లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఖాతాల నుంచా కట్ అయ్యి వాళ్ళకు కళ్యాణ లక్ష్మి 100 పైసలు కట్ అయ్యేది ఉంటే బాగుండు.
అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఇది రెండనే కాదు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు అని చెప్పేసి ఎంతగానో ఊదరగొట్టిర్రోల్లా. ఒక కంప్యూటర్ కొనుక్కోవాలి, లేకపోతే ఇంకేమైనా కొనుక్కోవాలి, ఇంకా సామాను కొనుక్కోవాలి, ఇటువంటి కార్డు ఇస్తాం మీకు 5 లక్షల రూపాయలు మీ ఇంట్లో ఉన్నట్టు అని శ్రీధర బాబు ఎంతగానో ఊదరగొట్టి నా వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇవాళ. మరి మీరు ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో కూడా అట్లనే చేస్తే అయిపోతుంది కదా. ఆటో డిడక్షన్ పెడతాడట, పైసలట ఖాతాదారుల నుంచి, వాహనదారుల నుంచి డైరెక్ట్ కట్ అయ్యేటట్టు. నేనైతే దీని మీద ఏం జడ్జి చేస్తలేను, ఏం జడ్జిమెంట్ ఇస్తలేను. నిజంగా మీకు ఇది వాస్తవం అనిపిస్తుంది, నిజం అనిపిస్తుందా, ఏం కాదు ఇట్లనే చేయాలని అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి తీరు మంచిగా అనిపిస్తుందా, లేకపోతే ఇదే అడ్డమైన తరీకా అనిపిస్తుందో చూస్తెల్ల వాళ్ళని ఉంటే కింద కామెంట్లలో పెట్టుండ్రి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.